అలాగే ఈనాటి దివ్య బలి పూజను సమర్పించువారు మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుతున్న మేలులకు కృతజ్ఞతగా సదాకాలము మరి తల్లి ప్రార్థన సహాయం కోరుతూ దూతల సంరక్షణ త్రిత్వైక దేవుని కృపను అర్థిస్తూ సమర్పించువారు విజయ్ మేరీ రిచి, రాల్ఫ్ ఫ్రాన్సిస్, ప్రియా ఫ్రాన్సిస్, పిల్లల కుటుంబాల శ్రేయస్సు దీవెనల కొరకు, ప్రభు కృప కొరకు, సౌజన్య మంచి ఆరోగ్యము, గర్భంలోని శిశువు మంచి ఎదుగుదల, బ్రదర్ వర్ణన్ జోసెఫ్ని ఇంతకాలం కాచి కాపాడినందుకు, తన బిడ్డల కుటుంబాలను దీవించినందుకు, ప్రతి క్షణం తోడై నడిపించినందుకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో తన సంరక్షణలో ఉంచమని అర్థిస్తూ, జేమ్స్ రెడ్డి జీవితంలో ప్రభు చిత్తం మాత్రమే నెరవేరునట్లుగా, ప్రభు కృప కొరకు మానసిక శారీరక స్వస్థత దయచేయనట్లుగా, జాను రాజేశ్వరి కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, బిడ్డలపై దీవెనలు ఆరోగ్యము తోడుగా ఉండి నడిపించమని, ఎస్ ఝాన్సీకి టీచర్గా గవర్నమెంట్ జాబ్ దయచేసినందుకు కృతజ్ఞతగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, వై సుదర్శన్ సరళ వివాహ వార్షికోత్సవ దీవెనలు సుదర్శన్ రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రభు కృప కొరకు, దివ్యవాకు కేంద్రం ముత్తంగిలోని గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల సంరక్షణ అభిషేకం కొరకు, మంజులత కుటుంబం కృతజ్ఞతగా, దిరిసిన జ్యోతి ఆగ్నేస్ చేస్తుదయం పేరిట కృతజ్ఞతగా, లక్ష్మి మంచి ఆరోగ్యము, సంజీవ మారు మనసు, చందు బిందువులకు మంచి వివాహ సంబంధాల కొరకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల సఖ్యత కొరకు, ఎడ్విన్ కేకే జాబులో స్థిరత్వము, హ్యానా షారోన్ FMGE ఎగ్జామ్లో 200 స్కోరు సాధించినట్లుగా, మైకేల్ డేవిడ్ మారు మనసు, బంధకాల నుంచి విడుదల, ప్రభు అనుగ్రహం కొరకు, యాన్ క్యారెన్ మైకేల్ డేవిడ్ ఆర్థిక సమస్యల నుంచి విడుదల, ఆర్లెన్ రక్షణ జీవితంలో స్థిరపడాలని, యాన్ పియూర్ మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ఆర్థిక అభివృద్ధి కొరకు, బి సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా, రాజేష్కి I-140, అనుషాకి H-1B వీసా వచ్చినట్లుగా, నోవా మంచి ఆరోగ్యం కొరకు, ఏ రాజశేఖర్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, జశ్వంత్ మారు మనసు, గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, కుటుంబంపై ప్రభు దీవెనల కొరకు, శ్రీధర్ రెడ్డి కిడ్నీ హార్ట్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు, సౌజన్య మంచి ఆరోగ్యము, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం కొరకు, తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, తలంపులు నెరవేరునట్లుగా, అందరికీ మంచి ఆయురారోగ్యముల కొరకు, వారు చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా మరి తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ, దివ్యవాకు కేంద్రం ముత్తంగిలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేక తలంపులు నెరవేరునట్లుగా, దేవుని దీవెనల కొరకు, కె జాన్ సునీల్ కుమార్ ఆత్మశాంతి కొరకు, కోలంటి మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, బాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించు వారు కుటుంబ సభ్యులు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉసుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యము, మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, తాడిగిరి ఫ్రాన్సిస్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు తాడిగిరి కుటుంబ సభ్యులు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభువు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, హిమాంశు రెడ్డి ఫిట్స్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు మంచి ఆరోగ్యం కొరకు, గోవిందపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు పుట్టి శాంతమ్మ బాలతేర్సా కుటుంబ సభ్యులు, పీటర్ యాంథోనీ హర్షవర్ధన్ బ్లడ్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత యేసు రక్తంతో గడగబడాలని, మక్కన శౌరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు సుచరిత, సిఎస్ అంకిత్ మంచి జీవిత భాగస్వామి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరునట్లుగా, జి రవితేజకి యూనివర్సిటీ జాబు వచ్చినట్లుగా, జేజవ్వ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు సమర్పించు పూజ, ఏ మరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరునట్లుగా, నెల్సన్ డేరియస్ USA జాబులో స్థిరత్వము జ్ఞానము శ్రద్ధ ప్రభువు తోడు కాపుదల కొరకు ఇవి ఈనాటి దివ్యపల్లి పూజలు సమర్పించి ఉన్నారు.
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా తండ్రి దేవా నీకేనయా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. విధేయన సర్వేశ్వరునికి జనదేగ దైవిన కుమారునికి పవిత్రాత్మకు స్తుతి కలుగునుగాక. ఎందుకనా అతడు తన దయామయ ప్రేమను మనపై కనపరించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియులారా ఒక గొప్ప పండుగను మనము జరుపుకున్నాము. తృతీయ సర్వేశ్వరుని యొక్క పండుగ మనము ఈరోజు జరుపుకుంటున్నాము. బ్రహ్మడి సహోదరి సహోదరులారా, ఒకే సర్వేశ్వరుడిని ముగ్గురు వ్యక్తులు, తండ్రి అయిన దేవుడు, పుత్రుడైన యేసుక్రీస్తువు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుని యొక్క పండగను, త్రిత్వైక దేవుని యొక్క పండగను మనం ఈరోజు కొనియాడుతున్నాము. పెంతెకొస్త పండగ తర్వాత వచ్చే వారములు మనము ఈ యొక్క గొప్ప పండగను కొనియాడుతున్నప్పుడు నుండి సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి స్వభావము, ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి ఐక్యత, ఇవన్నిటిని కూడా మనము చూసినట్లయితే ఒకే స్వభావము, ఒకే ఐక్యత కలిగి, ఒకే శక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులే ఈ ముగ్గురు వ్యక్తులు. పుత్రుడైన దేవుడు తండ్రి అయిన దేవుని కంటే పెద్దవాళ్ళు కాదు. తండ్రి అయిన దేవుడు పుత్రుడైన దేవునికి పెద్దవాళ్ళు కాదు. పవిత్రాత్మకు తేడా ఉంటుంది. ఇటువంటి విభిన్న వ్యక్తులు కావచ్చు, కానీ వారికి ఒకే స్వభావము ఉండేది మనం తెలుసుకోవాలి. ప్రియుడి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండగను మనము కొనియాడుతున్న సమయంలో ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పండగ మనకు ఏం నేర్పిస్తున్నారంటే, దేవుని యొక్క ప్రేమ మనకు దేవుడు చూపిస్తున్నారు. తండ్రి ఎవరని, పవిత్రాత్మ దేవుడు ఎవరని ఎవరు చూపిస్తున్నారు?
కుమారుడైన యేసుక్రీస్తు మనకు చూపిస్తున్నారని మనము ఈరోజు తెలుసుకోవాలి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, చూడండి, మనందరికీ చాలా పండుగలు ఉన్నాయి. క్రిస్మస్, ఎఫిఫనీ పండగ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ, పెంతెకొస్తు పండగల. ఈ పండగలకు అన్నిటికంటే మూలాధారంగా నిలబెడుతున్న ఒక గొప్ప పండుగే ఏ పండగ? త్రిత్వైక దేవుని యొక్క పండగ. క్రిస్మస్ అంటే కుమారుడైన దేవుని యొక్క పండగ, పెంతెకొస్తు అంటే పవిత్రాత్మ యొక్క పండగ. కానీ ఈ పండగ అంటే అందరూ కలిసి, ఇది నేను చెప్పాలంటే గొప్ప శక్తి పొందిన ఒక గొప్ప పండగ అని. ముగ్గురు దేవుని యొక్క పండుగ. ముగ్గురు దేవుని ఒకే ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తుల యొక్క పండగ మనము కొనియాడుతున్నప్పుడు ఆ ప్రభువు నుంచి మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఆ త్రిదైక దేవుడు నన్ను ఆశీర్వదించాలయ్యా. ఆ త్రిదైక దేవుని నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ఆ కృపానుగ్రహములు నా పైన రావాలి ప్రభువా అని ఒక గొప్ప ప్రార్థన మనమందరము కూడా ఈరోజు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఈ పవిత్ర త్రిత్వైక సిద్ధాంతమే మూలాధారంగా నిలుస్తుంది మన జీవితములు. ఎప్పుడు కూడా మనము ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన స్టార్ట్ చేస్తారు? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె అని స్టార్ట్ చేసాం. అది తర్వాత చాలా ప్రార్థనలు తర్వాత చివరికి పితకును పుత్తకును పవిత్రాత్మనకును మహిమ కలుగును గాక అని చెప్పిన తర్వాత ఆదిలో గదిలినట్లు ఇప్పుడునెప్పుడును సదాకాలము. అప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని మనం గుర్తు చేస్తున్నాం? మనం క్రైస్తవుల మనమందరము ఎవరిని గుర్తు చేస్తున్నాము? త్రిత్వైక దేవుని మనము జ్ఞాపకం చేస్తున్నాము. అందువలన ప్రతి ప్రార్థనలు శక్తవంతులాగా మన దగ్గర నిలబెడుతున్న ఒకే ఒక్క దేవుడే త్రిత్వైక దేవుడు. ఈరోజు ప్రత్యేకంగా ఆ త్రిత్వైక దేవునితో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదించాలని, ప్రభులందరినీ ప్రేమించాలని, ఆయన యొక్క ప్రభుని యొక్క ప్రేమ పొందుకోవాలని ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను మనం పొంది ఈ పరిశుద్ధమైనటువంటి పూజలలో భక్తిపూర్వకంగా యోగ్య రీతిలో పాల్గొందాము. అందరూ కూడా కనుగల మూసుకొని చేతులండి జోడించండి. ఈ సమయములు మనము చేసిన ప్రతి పాపములు కొరకు మనము పశ్చాత్తాప హృదయముతో ప్రభు నుంచి క్షమాపణ అడుగుదాం. ప్రభు మన పాపములు క్షమించడానికి ఈ పూజ బలిలో వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇదిగో క్రీస్తు ప్రియులుగా గురువు పూజ బలి అర్పిస్తున్నప్పుడు ఆ ప్రభుని యొక్క ఆ షరతు లేని ప్రేమము అనుభవించడానికి కూడా కృపావరం మాకు ఉసుగుమయ్యా అని ప్రార్థన చేసి చేసిన తప్పులు పొరపాట్లన్నిటిని కూడా ఆ దేవుని ముందు సమర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ఆ త్రిత్వైక దేవుని పండగ సందర్భంగా మనమందరము కూడా త్రిత్వైక దేవుని మహిమ పరుచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి
మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ్య, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. మా తండ్రివైన సర్వేశ్వర, సత్యవాక్కువైన నీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదత్తమైన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయి చిత్తగించిదివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకుని నీ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచెయ్యుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడనైన దేవుడు. మొదటి పఠనము నిర్గమకాండము అధ్యాయం 34 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు, 8వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము నిర్గమకాండము అధ్యాయం 34 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు, 8వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే మొదటి పలుకల వంటి రాతి పలుకలను రెండింటిని తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగాని వానిని తీసుకొని మరునాటి ఉదయమున పెందల కాడని కొండ మీదికి ఎక్కిపోయెను. ప్రభువు మేఘం నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామంను వెల్లడి చేసెను. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, స్థిర ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తల వంచి నమస్కరించెను. అతడు యావేతో, ప్రభు, నీకు నా ఎడల కటాక్షం కలదేని నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజలుగా స్వీకరింపుము అని మనవి చేసెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. యేసుక్రీస్తు ప్రభు కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసమును మీకు అందరికీ లభించునుగాక. రెండవ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సోదరులారా, సెలవు సంపూర్ణులగుటకు కృషి సల్పుడు, నేను చెప్పిన దానిని ఆలకింపుడు, పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు, సమాధానంతో జీవింపుడు, ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడగును. పవిత్రాత్మైన ముద్దుతో
పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు. దైవ ప్రజలందరూ మీకు శుభాకాంక్షలు పంపుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరికీ లభించునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. లోయలోనే సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనే సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా 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 తండ్రి దేవా, ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచన భాగము 16 నుంచి 18 వచనం వరకు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 3 verses 16 to 18. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లా చేసెను.
దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని గండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు గండింపబడు, విశ్వసింపనివాడు గండింపబడే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము నుంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నుండి సహోదరి సహోదరుల ఈరోజు ఒక గొప్ప పండగ. ఏ పండగమ్మా? పరమ పవిత్ర త్రిత్వయిగా పరమేశ్వరుడు సర్వేశ్వరుడు యొక్క పండగ మనము కొనియాడుతున్నారు కదా ఈరోజు. అందువల్లనే ఆ పరమ త్రిత్వయిక సర్వేశ్వరిని మనం అందరము స్తుతించాలి కదా ఈరోజు. అందరూ స్తుతించి ఆయనకి ఆరాధన చెప్పాలి. తర్వాత మనము వాక్యములోకి ప్రవేశిస్తాం. ఓకే, ప్రభుని యొక్క గొప్ప అభిషేకము ఈరోజు మనం పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదం ఈరోజు మనం అందరం కూడా త్రిత్వయిక సర్వేశ్వరుని యొక్క కృప మనము పొందుకోవాలని మనము ఈరోజు ప్రార్థన చేసి గొప్ప అనుగ్రహములు, గొప్ప దీవెనలు మనము ఈ యొక్క గొప్ప పాట ద్వారా మనము పొందుకుందాం. ఆమేన్. తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా. తండ్రి దేవ తర్వాత వచ్చిన దేవుడు ఎవరమ్మా? యేసుదేవా. ఓకే, యేసుదేవాస్తుతి స్తోత్రము, యేసుదేవాస్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము, యేసుదేవాస్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము, యేసుదేవా, 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 యేసుదేవా. తండ్రి దేవుడు అయిపోయింది, పుత్రుడు దేవుడి అయిపోయింది, ఆత్మదేవునికి మనము మహిమ పరుస్తాం. సమయం ఇది. ఆత్మ దేవాస్తుతి స్తోత్రము, ఆత్మ దేవాస్తుతి స్తోత్రము, ఆత్మదేవా స్తుతి స్తోత్రము, ఆత్మదేవా స్తుతి స్తోత్రము, ఆత్మ దేవాస్తుతి స్తోత్రము, ఆత్మదేవా స్తుతి స్తోత్రము, ఆత్మదేవా, 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 ఆత్మదేవా. తండ్రి
దేవా తండ్రి దేవా యేసుదేవా ఆత్మదేవా తండ్రి దేవా త్రిదేవా నీ స్తోత్రము దేవా స్తుతి స్తోత్రము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం అందరము కూడా ఈ త్రిత్వేక దేవిని మహిమపరిచే ఒక పాటలు ఎందుకు పాడారండి? ఎప్పుడు కూడా మనము దేవిని పాటల ద్వారా మనము మహిమపరిచినప్పుడు, ఈ ముగ్గురు దేవిని మహిమపరిచినప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది వాస్తవం మన జీవితములు అంటే ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క అనుగ్రహము కృపావరం మనలో ఉండిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దీని గురించి, ఈ పండగ గురించి మనం చెప్పాలంటే ఈ యొక్క పండగ మొట్టమొదటిగా ఎప్పుడు స్టార్ట్ అయిందండి మనకు తెలుసుకుందాం. అది 10వ వంతులు 30 క్రీస్తు శతాబ్దములు సంవత్సరములు బ్రహ్మణుడి సహోదరి సహోదరురా, పెంతెకొస్తు పండగ తర్వాత వచ్చే ఆదివారములు ఈ యొక్క పండగను మనము త్రిత్విక సర్వేశ్వరుని యొక్క పండగను మనము కొనియాడడం మొదలుపెట్టారు. తర్వాత ఇదిని 22వ జోన్ పోపు గారు క్రీస్తు శతాబ్దం 1334వ సంవత్సరములో బ్రహ్మణుడి సహోదరి సహోదరురా దీనిని విశ్వ శ్రీసభ పండగ ఆమోదించారు. లోకవ్యాప్తంగా ఈ యొక్క పండగను ఎప్పుడు కొనియాడారు? 1334వ క్రీస్తు శతాబ్దములు 22వ పోపు జోన్ గారు ఆమోదించిన తర్వాత ఇది లోకవ్యాప్తంగా కొనియాడడం, జరుపుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే త్రిత్వైక దేవిని మనము ఆరాధించినప్పుడు ఒకే దేవుడులో ముగ్గురు వ్యక్తులని మనకు తెలుసు. ఇది పరమ రహస్యము. కొంతమంది దీనికి అర్థం తెలియదు. ఈ ముగ్గురు వ్యక్తులంటే ముగ్గురికి వేరే వేరే స్వభావం కలిగి ఉన్నారు కదా. మనం మామూలుగా అయితే మనం ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు, కానీ ఆ ఒక్క ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. ఆ ఒక్కొక్కరు స్వభావం కూడా వ్యత్యస్తంగా ఉంటుంది, వేరే వేరే ఉంటుంది. అవునా కాదా? అవును. కానీ ఈరోజు ప్రిమటి సహోదరులు, ఈరోజు మనము ఈ పండగను మనం కొనియాడుతున్నప్పుడు త్రిత్వైక దేవుడిలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, పుత్రునైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వీరి ముగ్గురు వ్యక్తులు, కానీ వారి యొక్క స్వభావము, శక్తి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి యొక్క ఆ కృప ఇవన్నిటిని కూడా ఒకేలాగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందువలన ఈరోజు మనము ఈ పండగను మనం కొనియాడుతున్నప్పుడు మన మనసులోకి రావాలి, ఇది పరమ తండ్రి మనకిచ్చిన కుమారుడు, ఆ కుమారుడు మనకిచ్చిన పవిత్రాత్మ దేవుడు మనలో సదా సమయము ఉండాలి. ఆమేన్. దానికోసము ఈ పండగ మనము జరుపుకున్నది. తండ్రి అయిన దేవుడు మాత్రం కాదు మన జీవితంలోకి ఉండేది, త్రిత్వైక దేవుని యొక్క సాన్నిధ్యము మనం పొందుకోవాలి. అందువలన మనము ప్రతిరోజు, నేను ఉపత్కాదములు ఇంట్రొడక్షన్లో నేను చెప్పినట్లు, మనం ఎప్పుడైనా ఏదైనా ప్రార్థన కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, పూజ బలి మనము మొదలు పెడుతున్నప్పుడు మనము ఎలా స్టార్ట్ చేస్తాం? పితా పుత్ర, మైకులో చెప్పండి అమ్మా,
పితా పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని ఆమేన్. చెప్తారు. పితా అని చెప్పి ఆమె చెప్తారా? పుత్ర అని చెప్పి ఆమె చెప్తారా? ముగ్గురు వ్యక్తుల పేరు చెప్పిన తర్వాత ఆమె ఎందుకు అలాగా? వారి అందరూ ఇప్పుడే చెప్పాను, భార్యలకు సమానంగా ఉండ కాబట్టి, ఒకే స్వభావం కలిగిన కాబట్టి పూజలు వారు ముగ్గురి యొక్క సాన్నిధ్యము ఉండాలి. మనం ఏదైనా ప్రార్థన మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుల మనము నేర్చుకున్న ఫస్ట్ ప్రేయర్ ఏంటిది? మైకులు చెప్పండి అమ్మా. పితా పుత్ర పవిత్రాత్మ, అదే ప్రార్థన ఫస్ట్ టైము. నేను చిన్నప్పుడు ఫాదర్కి, నాన్నగారికి ఒక డౌట్ అడిగేవాడు. ఫాదర్ గారు, నేను బయట దేశములు వెళుతున్నప్పుడు, మన బయట దేశములు క్రైస్తవులు కదా అక్కడ ఎక్కువ ఉండేది, అమెరికా దేశములు, లండన్ దేశములు, అక్కడ క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు కదా, నేను ఒకవేళ అక్కడికి వెళితే నేను క్రైస్తవుడు అని చెప్తే వాళ్ళకు అర్థం కాదు. ఏం చేయాలి నేను అని నాన్నగారికి అడిగినప్పుడు, మీరు ఏం చేయాలి అంటే పితా పుత్ర పవిత్ర ఆత్మ నామోనని చెప్పే నీరు క్రైస్తవుడు మనకు తెలిసిపోతుంది అని చెప్తున్నారు. ఎక్కడ తేడా లేదమ్మా. భారతదేశంలో ఎలా మన పితా పుత్ర పవిత్ర ఆత్మ చెప్తున్నారో అలాగా అక్కడ మన పితా పుత్ర పవిత్ర ఆత్మ యాక్షన్ చేస్తే చాలు వాళ్ళకి అర్థమైంది. మనకు భాష తెలుసుకోవడం అర్థం కాదు, ఎందుకంటే వారిలో ఒక గొప్ప శక్తి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవునికి గొప్ప శక్తి ఉంది. ఎవరు పుత్రైన దేవుడిని, యేసుక్రీస్తుని ఇక్కడికి పంపించిన వ్యక్తి ఎవరామా? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన లక్ష్యంతో, తర్వాత ఈ పుత్రుడు దేవునికి తెలుసు, నేను ఈ లోకములు మాత్రం జీవించే కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నన్ను నమ్మిన వారికి, నన్ను విశ్వసించిన వారికి, నన్ను వెంబడించిన వారికి నేను ఎవరిని వాగ్దానం చేయాలి? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని, పరిశుద్ధాత్మ దేవుని నేను పంపి నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. చూడండి, వారిలో ఉన్నటువంటి యొక్క సంబంధం ఎంతో లోతైన సంబంధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనములు మనము చదివాము. అందరికీ సుపరిచితమైన బైహార్ట్గా ఏది చిన్న పిల్లలకు బైబిల్ చదువుతున్న ఏదో చిన్న పిల్లలకు అడిగితే అది బైహార్ట్ తెలుస్తుంది. ఏంటిది? యోహాను సువార్త 3:16. అందరూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనం చెందగా నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలంటే, ఇది ఎలా ఈ తండ్రి దేవుని యొక్క, అదేవిధంగా ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఈ రహస్యము ఎలా తెలుసుకోవాలంటే, ఈ ఒక్క మాటలో మనము చెప్పాలంటే, ఈ యొక్క వచనం చదివే మాత్రం చాలు. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారంటే అది మామూలుగామైనటువంటి సాధారణమైనటువంటి ప్రేమ కాదు. ఎటువంటి ప్రేమమ్మా? షరతు లేని ప్రేమ. ఎటువంటి షరతు లేని ప్రేమను దేవుడు మనల్ని చూపి, ఎందుకంటే స్వపుత్రుడిని, స్వకుమారుడిని మనకు పంపించి, మన పాపాల కొరకు ఎవరు మరణించారు? యేసయ్య, తండ్రి కుమారుడు మరణించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువలన ప్రభువుని సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండగ మనం గుర్తు చేసినప్పుడు దీని యొక్క రహస్యం ఏమిటంటే, మనము గుర్తు చేయాలి, తండ్రి దేవునికి మనతో మాట్లాడని కోరుకున్నారు, పవిత్రాత్మ దేవునికి మనతో మాట్లాడని కోరుకున్నారు. ఆ తండ్రి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారు? పుత్రుడైనా యేసుక్రీస్తు ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతారు? పుత్రుడైనా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇదే వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఐక్యతగా ఉంటుంది.
ఎందుకు శ్రీసభ ఈ యొక్క పండగను మనము ఇంత ఘనంగా విశ్వ శ్రీసభలు ఎందుకు కొనియాడుతున్నారంటే, మన కుటుంబ జీవితములు కూడా ఇటువంటి ఐక్యత కలిగి సమానంగా మనము జీవించాలని తండ్రి దేవుడు ఆ త్రితేయ సర్వేశ్వరుడు కోరుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడు, మన కుటుంబములు ఎంతమంది కుటుంబములు అంత ఐక్యత కలిగి సమానంగా అందరూ హ్యాపీగా జీవిస్తున్నారు. ఎంతమంది కుటుంబములు ఉన్నాయి ఈ ప్రపంచములు, మన జీవిస్తున్న ఈ సమాజములు ఎంతమంది కుటుంబములు ఉన్నాయి? ఇలాగా ఐక్యముతో జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ వేరే వేరే పనుల మీదే ఎత్తలాడతారు. కొడుకు అంటే పై గదిలు, ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నారు, కింద అమ్మ కిచెన్లు పని చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, అదే కమ్యూనికేట్ చేయాలంటే, మాట్లాడాలంటే సెల్ ఫోన్లు ఇలాగా 2 నంబరు పెట్టి, హలో కొడుకు మీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారా, కిందికి రా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది అంట. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా అయింది మన జీవితము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? టేబుల్ అందరూ కూర్చొని ఒక్కొక్కరు చాలా బిజీ, తింటున్నప్పుడు కూడా చాలా బిజీ. ఒక చేయిలో ఏముంటుంది? అన్నం ఉంటుంది, ఇంకొక చేయిలో మొబైల్, అది చూస్తున్నారు. చూసి ఏదో కమ్యూనికేట్ చేసి భోజనం కూడా అయిపోయింది. ఆ అమ్మకి ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అయిపోయింది. ఇటువంటి జీవితమే మనము ఈ లోకములు మనం జీవిస్తున్నది. కానీ ప్రేమటి సహోదరులరా, ఇది కాదు. మనం ఈరోజు పండగ జరుపుతున్నప్పుడు దేవుడు మనములందరి ఒకరినొకరి సమైక్యముతో వారితో మాట్లాడి ఏక విశ్వాసం కలిగి అందరూ పరస్పరం ప్రేమించి జీవించడానికి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క పండగ మనం జరుగుతున్నప్పుడు ఒక కార్యం మనం తెలుసు, కమ్యూనిటీ ఆఫ్ లవ్ అంటే ప్రేమ సమాజాన్ని మనము తీసుకుంటూ రావాలి. ఈ పండుగ జరుగుతున్నప్పుడు మనం తీసుకుంటూ రావాలి? ప్రేమ సమాజాన్ని తీసుకుంటూ రావాలి. ఎలా ఈ ప్రేమ సమాజాన్ని మనం కట్టగలగాం? ఎందుకంటే ఎలా తండ్రి దేవుడు కుమారుని ఉన్నటువంటి యొక్క ఆ ప్రేమ ఎంతో లోతుగా ఉంటుందో అంత లోతుగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ మనకుంటుంది. ఈ ముగ్గురు కలిసి ఎంతో మంచిగా మనల్ని నడిపిస్తున్నారు అని మనం విశ్వసించాలి. ప్రియమైన సహోదరులరా, నేను చెప్పినట్లు తండ్రి అయిన దేవుని మనం జీవించడానికి, కదలతాడానికి మరియు మన ఆసత్వానికి ఆధారమైన ఆయనను మనం గుర్తిస్తున్నాము. ఈ ప్రేమ సంబంధం ఎలా మనము ఈ తండ్రి దేవుని నుంచి మనం తెలుసుకోవాలంటే పుత్రుడు దేవుని చూస్తే మాత్రం చాలు. తండ్రికి ఉన్న స్వభావములు ఎవరి ద్వారా చూపించారు? కుమారుడు ద్వారా చూపించారు. తండ్రి అందరినీ ప్రేమించిన వాడు. అది బిడ్డలైన మనకి ఎలా తెలిసిపోయింది? ఆ కుమారు చేసిన యొక్క బోధనల ద్వారా, కుమారు చేసిన యొక్క క్రియల ద్వారా, కుమారు చేసిన యొక్క మహా అద్భుతముల ద్వారా, క్రియల ద్వారా మనము తెలుసుకుందాము ఎవరి యొక్క స్వభావము? తండ్రి యొక్క స్వభావము. ఈ తండ్రి యొక్క స్వభావము, ఈ త్రిత్వైక దైవం అంటే ముగ్గురు వ్యక్తులు ఒకే స్వభావము కలిగి ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుమారుడి యొక్క జీవితం అంటే కుమారుడైన దేవునిలో మార్గము, సత్యము, జీవము అది మనము వారి నుండి తీసుకుంటూ రావాలి. మనం ఎలా మన జీవితములు మనం జీవించాలి, నేను ఏ మార్గములు నేను నడవాలి, సత్యము ఎలా నేను బోధించాలి ఇతరులకు, దేవుడు నేర్పిస్తారమ్మా. కుమారుడు నేనే సత్యము, జీవము, మార్గము అని కుమారుడు చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు కుమారుడు ద్వారా చెప్పిన మాటలే. ఇది నా మాటలు కాదు, తండ్రి అయిన దేవుడు నాకు తెలియపరిచిన మాటలు అని చెప్పి బోధనములు
మన అందరికీ యేసు ప్రభు బోధిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను ఎరిగిన వాడు నా తండ్రిని ఎరుగుదురు. నా తండ్రిని ఎరిగిన వాళ్ళు నన్ను ఎరుగుదురు. ఎందుకంటే నేను తండ్రి ఒక్కటే ఏకమై ఉన్న కాబట్టి, ఏకీభవించిన కాబట్టి. ఈ తండ్రి యొక్క ఆత్మ నాపై ఉండది అని మనము వచనం తలుగుతారు కదా. లూకా సువార్త 4వ అధ్యాయములు మనము చదువుతున్నాము. తండ్రి యొక్క ఆత్మ నాపై ఉన్నది అని చెప్పి వచనం పేదలకు సువార్త బోధించడానికి నన్ను ఎన్నుకున్నాడు అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఈ పరిశుద్ధాత్మ ఆయన దేవునిలో మనకు ప్రార్థన చేయడములో సహాయపడే ఆయనను మరియు మన జీవిత ప్రయాణములో మనకు మార్గనిర్దేశం చేసి ఆయన మనకు గుర్తిస్తారు. పవిత్రాత్మ దేవుడు మనకు ఏం సహాయం చేస్తున్నారు? మనల్ని అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నారు. మనకు ఏదైనా కార్యం మనకు తెలియ ఉంటే మన అంత తెలివి లేదు, ఇది చేయడానికి మన అంత జ్ఞాపక శక్తి లేదు. ఈ జ్ఞాపక శక్తి ఎవరి ద్వారా మనకు వస్తుంది? పవిత్రాత్మ దేవుడి ద్వారా వస్తుంది. ఇప్పుడు నాకు మంచిగా పాట పాడడానికి ఉన్న శక్తి లేదు. నేను ప్రార్థించి దేవునికో పవిత్రాత్మ శక్తితో నేను పాట పాడితే అది ఏమవుతుంది? అది నాకు కూడా ఇది నేనే పాట పాడతారా, ఇలాగ నేను పాట పాడతారా అని కూడా నేను ఊహించలేని కార్యములు దేవుడు మీ ద్వారా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పవిత్రాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే సహోదరి సహోదరులారా, అత్యంత పవిత్రమైన త్రిత్వము యొక్క రహస్యము యొక్క లోతుగా అనగా దేవుడు మరియు ముగ్గురు వ్యక్తులు గ్రహించడం మానవ మనసులకు అంత సులభం కాదు. అధ్యయన లోతు. ఇది ఏంటిది నిజంగా? ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు అంటే ఏంటిది? ముగ్గురు వ్యక్తులని మనకు తెలుసు, ముగ్గురు వ్యక్తులని మనకు తెలుసు. అది పితా పుత్ర పవిత్రాత్మ అని కూడా మనకు తెలుసు. ఎందుకు ఇలాగా? అది దాని యొక్క రహస్యము మానవులకు మా కళ్ళ ద్వారా లేకపోతే మన తెలివి ద్వారా అది గ్రహించడానికి ఉన్న శక్తి కొంతమందికి లేదు. కానీ ఆ దేవుని ప్రేమించినప్పుడు, యేసు ప్రభుని మనం విశ్వసించినప్పుడు తండ్రి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నారు? ఆయనని విశ్వసించిన వారికి ఏమి ఇస్తున్నారంట? నిత్య జీవన ఒసుగుతున్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తండ్రి దేవుని, ఈ ఏకైక దేవుని, త్రిత్వైక దేవుని మీరు నమ్మునప్పుడు, మీరు విశ్వసించినప్పుడు ఆయన యొక్క రహస్యం కూడా వారు మీకు తెలియపరుస్తాడు. సహోదరి సహోదరులరా, ఈ త్రిత్వైక దేవుని యొక్క పండగ మనకు ఈ కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా సహోదరులరా, అత్యంత పవిత్రమైన త్రిత్వము ప్రభువైన యేసుచే వెల్లడి చేయబడిన ఒక దైవ రహస్యము. ఎవరి ద్వారా ఈ దేవుని గురించి, పవిత్రాత్మ గురించి మనకు తెలుస్తున్నది? కుమారుడు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవుని తెలుసుది, పవిత్రాత్మ దేవుని తెలుసుది. ఆ కుమారుడు జ్ఞానస్నాన సమయములు బాప్తిస్మ యోహాను నుంచి మా బాప్తిజం పొందడానికి అక్కడ వచ్చినప్పుడు ఎవరిడ స్వరం వినిపించింది? అక్కడ తండ్రి స్వరం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా పావుర రూపములు ఎవరైనా కనిపించింది? పావుర రూపములు పరిశుద్ధాత్మని మనం చూస్తున్నాము. యేసుక్రీస్తుని మనం చూస్తే ఇంకా ఇద్దరు వ్యక్తులను కూడా మనం చూస్తున్నాము. తండ్రి అయిన దేవుని మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మని మనం చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎవరిని వీరు వెల్లడి చేస్తున్నది? కుమారుడైన యేసు ప్రభువు వీరందరినీ వెల్లడి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రెండవది ఏమిటండి? మానవాళి పట్ల దేవుని షరతు లేని ప్రేమ ఈ రహస్యము వ్యక్తపరుస్తుంది. ఆల్రెడీ నేనే చెప్పాను, మానవాళి పట్ల ఉన్న ఆ గొప్ప ప్రేమ, షరతు లేని ప్రేమ ఈ ముగ్గురు ఈ తృతీయ
సర్వేశ్వరుని యొక్క పండగ కొనియాడుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. వదిలేయలేదు, మనలే విడిచిపెట్టలేదు. మనం మన మాతృ గర్భమనే రూపమునపే ఎరిగిన వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరు మమ్మల్ని సృష్టించారు? మన సృష్టికర్త ఎవరు? తండ్రి దేవుడు. ఈ తండ్రి దేవుడు మనలో ఉన్నప్పుడు, అదేవిధంగా మనం జీవించినప్పుడు మనల్ని అందరినీ ముందుకు నడిపించడానికి, మమ్మల్ని ప్రేమించడానికి, ఆ ప్రేమ తండ్రి దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అని తెలుసుకోవాలంటే ఎవరి యొక్క సాన్నిధ్యం మనకు కావాలి? యేసుక్రీస్తుని యొక్క సాన్నిధ్యం మనకు, కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క సాన్నిధ్యం మనకు తెలుసుకోవాలి. నన్ను ప్రేమించిన వాడు నా సోదరులను కూడా ప్రేమించారని యేసుప్రభు చెప్తున్నారు. ఇది ఒక ప్రేమ యొక్క అర్థము. ఆ ప్రేమను మనము పొందాలంటే యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకుంటే మాత్రం చాలు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మనం పొందాలంటే ఎవరిని తెలుసుకుంటే మాత్రం చాలు? యేసుక్రీస్తుని తెలుసుకుంటే మాత్రం చాలు. ఆ యేసుక్రీస్తు చేసిన సేవలు, యేసుక్రీస్తు చేసిన మహా అద్భుత కార్యములు మన జీవితములు కూడా అనుభవించినప్పుడు మనము ఎవరిని యొక్క ప్రేమను మనం పొందుకుతున్నామో? తండ్రి దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుతున్నాము. ప్రేమడి సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తుని మనం స్వీకరించినప్పుడు ఈ దివ్య భోజనాల ద్వారా మనము ఎవరిని స్వీకరిస్తున్నాము? యేసుక్రీస్తువిని మనము ఎలా మనం స్వీకరిస్తున్నాము? తన యొక్క ఆ శరీరము, తిరు రక్తము ద్వారా ఎవరు మనలోకి వస్తున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనలోకి వస్తున్నప్పుడు మనము ఎవరు అవుతున్నాము? మరి యొక్క క్రైస్తవుడు. పౌలు గారు అంటున్నారు, నేను ఇంకొక క్రైస్తవుడు అంట. అప్పుడు మనము దేవుని నమ్మి ఈ శరీర రక్తములు మనము స్వీకరించి యేసుక్రీస్తుని పొంది యేసుక్రీస్తు చేసిన కార్యములు మనం చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు చేసిన కార్యములు మనము చేయాలంటే, మంచి ప్రవృత్తులు, మంచి కార్యములు మనము చేయాలంటే ఎవరి యొక్క శక్తి కావాలి మనకు? దేవుడి శక్తి, పవిత్రాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని అనుభవించి, యేసుక్రీస్తు నాతో ఉండి మళ్ళీ తండ్రి దగ్గరికి శిష్యులు ఏం చెప్పారు? ఒక ఆదరణకర్తని నేను మీకు ప్రసాదిస్తున్నారు, నేను వాగ్దానం చేస్తున్నానని చెప్పి ఆ శ్వాసమూది పవిత్రాత్మని పొందుకో అని చెప్పి తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళిపోయారు? యేసుప్రభు వెళ్ళిపోయారు. ఆ పవిత్రాత్మని స్వీకరించి ఈ పవిత్రాత్మ దేవుడే మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించేది. ప్రైజ్ ది లార్డ్. అందువలన మీరు ఒకే ఒక్క కార్యమే గుర్తు చేయండి. ఏమి? ఈ పండగ రోజు నేను క్రీస్తువిని పొందుతున్నప్పుడు నేను వారి అన్నింటిలో ఆశీర్వాదంగా ఎవరిని కూడా పొందుతున్నామో? దేవునిని పొందుతున్నాము, పవిత్ర ఆత్మని పొందుతున్నాము. నేను పవిత్రాత్మని పొందుకున్నప్పుడు నేను ఎవరిని పొందుతున్నాము? యేసుక్రీస్తుని మనం పొందుతున్నాము. తండ్రి అయిన దేవుని పొందుతున్నాము. నా తండ్రి అయిన దేవుని పొందుతున్నప్పుడు ఎవరిని పొందుతున్నాము? యేసుక్రీస్తుని, పరిశుద్ధ ఆత్మని. మనము సూపర్ మార్కెట్ వెళతారు కదా, సూపర్ మార్కెట్ వెళుతున్నప్పుడు మనం చూస్తే ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. అప్పుడు మనము దానిలో మన శ్రద్ధ పెడుతుంది, దాని మీదే శ్రద్ధ పెడుతుంది. కానీ కొన్ని సూపర్ మార్కెట్ వాళ్ళు కొన్ని చీటింగ్ చేస్తారు. 2,000 కలిపి ఒకటిలో పెడుతున్నప్పుడు ఫ్రీ అని వాళ్ళు మామూలుగా అక్కడ రాస్తారు. అలాగా యేసుక్రీస్తుని మనం పొందుగా మనకు ఫ్రీగా ఎవరిని పొందుతున్నాం? మనము పవిత్రాత్మ దేవుని, తండ్రి దేవుని మనం పొందుతున్నప్పుడు మనలో ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు సదాకాలము ఉండున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ఈ లోకములోని
సవాళ్ళతో కూడిన రోజులలో మిమ్మల్ని ఆశీర్వదించి మార్గనిర్దేశం చేసి నిత్య జీవానికి నడిపించునుగాక. ఆమేన్. అదే ఈ లోకములు మమ్మల్ని అందరిని ముందుకు నడిపించడానికి, ఈ లోకములు మనం అనుకుంటున్న మనం ఎదురవలసిన ఈ కార్యములు, మన సవాలులు ఎదుర్కొని జీవించడానికి ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క సాన్నిధ్యం మనం పొందుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులరా, అందువలన ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజ బలిలో మనము ప్రార్థించుదాం. ఆ త్రిత్వైక సర్వేశ్వరుని నా జీవితంలో నేను పొందుకోవాలి, వారి యొక్క సాన్నిధ్యం నా జీవితంలో ఎల్లవేళలా అనుభవించాలి అని మనము విశ్వసించి ఆ ప్రత్యేక దేవునితో మనం ప్రార్థించుదాం. అందరూ కూడా కనుగలు మోసుకుని చేతులను జోడించి పరమ తండ్రి అయిన ఆ యాహోనికి, కుమారుడైన యేసుక్రీస్తునికి, పవిత్ర ఆత్మదేవుడు అయిన ఆ పవిత్ర ఆత్మదేవునికి, ప్రభువా త్రిత్వైక పండగ మనము కొనియాడుతున్నప్పుడు ప్రభువా మమ్మల్ని దీవించమయ్యా. ప్రభువా మమ్మల్ని గొప్పగా వాడుకో అయ్యా. ఈరోజు మన జీవితము, నా జీవితం మీకు సమర్పిస్తున్నానయ్యా, నన్ను వాడుకో అయ్యా, నా మీదే కరుణ చూపుమయ్యా అని మనము ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ లేచింది మన విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుతాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమె. అందరూ కూడా కన్నులు మూసుకుని చేతులను జోడించి ఆ త్రిత్వైక దేవునితో మనము ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈరోజు మీ పండగ కొనియాడుతున్న ఈ సమయములు ప్రభు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమయ్యా. ఈ పూజల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమయ్యా. ప్రభువా, ఈరోజు లోకవ్యాప్తంగా శ్రీ సభ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగను కొనియాడుతున్న ఈ సమయములు ప్రజలైన మనమందరిని కూడా దీవించమని, పవిత్రాత్మతో శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగోనైనా తల్లి శ్రీ సభను నడిపిస్తున్న మన జగద్గురువు లియో పోపు గారి కొరకు మెత్రాసనములు పనిచేస్తున్న పీఠాధిపతులు, అగ్ర పీఠాధిపతులు, కార్డినల్స్, గురువులు, కన్యాసులు, ఉపదేశులు, మమ్మల్ని సదుపదేశం నేర్పించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారి ద్వారా మనం కూడా దేవుని యొక్క మాటలు ఆలగించి మంచి మార్గములో నడుచుకుని జీవించాలని ప్రార్థిస్తున్నానయ్యా. మన విన్నపాల కొరకు, మన ప్రార్థనల కొరకు మీ ప్రార్థన ఎంతో నన్ను ప్రార్థిస్తున్నానయ్యా. మీ పాదాల క్రింద సమర్పిస్తున్నానయ్యా. ప్రభువా, మమ్మల్ని అందరిని దీవించి నీ రెక్కల క్రింద కాపాడమయ్యా. ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రోజు ప్రత్యేకంగా పూజ వెళ్ళి పెట్టించిన వారికి అదేవిధంగా వారి కుటుంబములు దీవెనలు పొందాలని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి అయిన దేవునికి, పుత్రుడైన యేసు ప్రభువుకి, పవిత్రాత్మ దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. స్వీకరించు
దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిలో తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవసగి ప్రేమానిధి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా ఈ ప్రేమగల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల బిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మహాప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీను సుధునితోనూ పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభువుడవు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవ స్వభావములు ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచిన నీ కుమారిని కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా అత్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించుచున్నాము. ముగ్గురు వ్యక్తులు భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీది తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరంతరము ఉప్పొంగించు ఏక కాంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని
కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని భోజనానందనము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటుదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాంతిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేకంగా ఈ పూచిపెలి పెట్టించిన ఓ ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణమగదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దయచూపి దేవిని కనిదెల్లియగు మరియు మాతతోనూ పుణ్య అప్పసులతోనూ ఆది నుండి నీకు సేవ చేసే పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను.
అని అపశ్రద్ధ భజించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు విషాదిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవన్ ఒసగునుగాక. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయముల రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయముల రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయముల రండి ప్రియ సంగమా. సమభావములో సమతలు పంచి ప్రేమను పెంచే విందిది. తండ్రి దేవునితో సఖ్యత పరచి క్షమను సంగే విందిది. పాపపు బ్రతుకును విడనాడి పొన్న విందును కొనుడి, కరతమ భేదం విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయముల రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయముల రండి ప్రియ సంగమా. మీరు అతని పుత్రులగుడచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము
మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రముడవును త్రిత్వైక సర్వేశ్వరుడు అయిన నీకు గౌరవ మహిమ ఆరాధన నిత్యము గలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వర దేవుని యొక్క పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాపై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా